హలో ఫ్రెండ్స్, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఓ మెరుపులా మెరిసి అత్యంత ప్రియమైన మరియు తన అభినయం, అందం, అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకుల మనస్సులను దోచేసిన సౌందర్య 17 ఏప్రిల్ 2004 ఒక విషాదకర విమాన ప్రమాదంలో అకాలంగా మరణించారు. ఈ సంఘటన ఆమె అభిమానులను, సహచరులను మరియు పరిశ్రమను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. అసలు ఏం జరిగింది? ఎక్కడికి వెళ్తుంటే ప్రమాదం జరిగింది? ఇది ప్రమాదమేనా లేకపోతే ఎవరైనా చేశారా అని రకరకాల సందేహాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, అసలు ఆ రోజు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సౌందర్య కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఆమె తండ్రి కెఎస్ సత్యనారాయణ ఒక కన్నడ చిత్ర రచయిత మరియు నిర్మాత. సౌందర్య తన మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆమె తండ్రి స్నేహితుడు సిఫార్సుతో కన్నడ చిత్రం గంధర్వ 1992లో దాని ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత త్వరలోనే తెలుగు మరియు తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా విజయాలు సాధించింది. సౌందర్య తెలుగు సినీ పరిశ్రమలో చాలా ప్రాచుర్యం పొందారు. ఆమె నటించిన కొన్ని ప్రసిద్ధ చిత్రాలు అమ్మోరు 1995లో. సౌందర్య ఈ సినిమాలో దేవత పాత్రలో కనిపించి తన నటనతో అందరి మన్ననలు పొందారు. అలానే రాజా, పెళ్లి సందడి, పవిత్ర బంధం అనేక చిత్రాల్లో నటించారు. ఆమె నటనకు 3 నంది అవార్డులు, 2 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు మరియు 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు దక్కాయి. 2002లో ఆమె నిర్మించిన కన్నడ చిత్రం ద్వీపకు ఉత్తమ చలనచిత్ర జాతీయ అవార్డు లభించింది. ఆమె వ్యక్తిగత జీవితంలో 27 ఏప్రిల్ 2003న సౌందర్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ జిఎస్ రఘును వివాహం చేసుకుంది. ఆమె వ్యక్తిగత జీవితం సంతోషంగా సాగుతుండగా 2004లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం ఆమె జీవితాన్ని ట్రాజిక్ గా ముగించింది. అది ఏప్రిల్ 14, 2004లో లోక్సభ ఎన్నికల్లో. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి. బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పొద్దుతో ఎన్నికలు బరిలోకి దిగాయి. అన్ని రాజకీయ పార్టీలు సినిమా తారలతో ప్రచారం చేస్తున్నాయి. 2004 ఏప్రిల్ 17న సౌందర్య తన సోదరుడు అమర్నాథ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని ప్రెజెంట్ తెలంగాణ కరీంనగర్ కు భారతీయ జనతా పార్టీ బీజేపీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేయడానికి బెంగళూరు నుండి బయలుదేరారు. తన అన్నయ్య బాల్య స్నేహితుడైన కదం రమేష్ తో కలిసి బెంగళూరులోకి కారులో బయలుదేరారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ప్రయాణిస్తున్నారు. వారు చేరుకోవాల్సిన గమ్యం బెంగళూరు విమానాశ్రయం. అలా ప్రయాణిస్తూ వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యస్థానం రానే వచ్చింది. వీళ్ళు ప్రయాణించడానికి కాస్త దూరంలోనే శాస్త్ర 180 హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. జాగ్రత్త అండి, త్వరగా వచ్చేయండి అని నిర్మల తన భర్తకు చెప్పింది. తన మేనకోడల్ని వదినకు ఇచ్చి సౌందర్య వెళ్ళొస్తా అని చెప్పి ముందుకు నడిచింది. అమర్నాథ్, రమేష్ హెలికాప్టర్ ఎక్కి సౌందర్యతో కలిసి పైలట్ సూచనల ప్రకారం సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. డోర్ క్లోజ్ చేసిన వెంటనే పైలట్ ఇంజన్ స్టార్ట్ చేశాడు. హెలికాప్టర్ ఫ్యాన్ వేగంగా తిరుగుతుంది. కొద్ది క్షణాల్లోనే హెలికాప్టర్ 50-60 అడుగుల ఎత్తుకు లేచింది. వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వారు కారు దగ్గరికి వెళ్లారు. హెలికాప్టర్ తన చుట్టూ తాను 2-3 రౌండ్లు తిరిగింది. ఒక్కసారిగా అదుపు తప్పి కిందికి పడడం ప్రారంభమైంది. హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళు ఏమైంది అని అడిగారు. అతను తిరిగి సమాధానం చెప్పేలోగానే జరగవలసిన ప్రమాదం జరిగిపోయింది. రన్వే నుంచి లేచిన హెలికాప్టర్ వెంటనే నేలకు దూసుకుని పోయింది. వెంటనే పెద్ద పేలుడు శబ్దం వినబడింది. అసలు ఏం జరిగింది? అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. బెంగళూరు విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పడింది. అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఇంటికి వెళ్లాలనుకున్న సౌందర్య కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందరికీ ఒకసారి టెన్షన్ పెరిగింది. విమానంలోంచి కాపాడండి అంటూ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. విమానయ సిబ్బంది కాపాడడానికి పరుగులు తీశారు. హెలికాప్టర్ దగ్గరకు వెళ్లిన సిబ్బంది హెలికాప్టర్ డోర్ ని పగలగొట్టడానికి చాలా ట్రై చేశారు. కానీ అంతలోనే ఎక్కువగా మంటలు చెలరేగాయి. అప్పటికీ సౌందర్య గారి చీర కొంగు మంటలు అంటుకోవడం వాళ్ళు గమనించారు. దానిలో ఉన్న వాళ్ళని కాపాడడానికి వాళ్ళు ఎంతగానో ప్రయత్నించారు. అంతలోనే హెలికాప్టర్ లోంచి పెద్ద పేలుడు శబ్దం మళ్లీ వినపడి పెద్ద పెద్ద మంటలు చెలరేగాయి. సాయం చేద్దామని వెళ్లిన సిబ్బందులు కూడా చెల్లాచెదురుగా పడిపోయారు. వారికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. కొంతమంది సిబ్బందులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. మంటలపై ఇసుక కూడా చల్లారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. 50 అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా కిందకి హెలికాప్టర్ దూసుకుని రావడంతో భూమిలోనికి చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంతో
హెలికాప్టర్ లో ఉన్న 4 మృతదేహాలు హెలికాప్టర్ భాగాలతో అతుక్కుపోయాయి. ప్రమాదం జరిగిన 30 నిమిషాల తర్వాత మంటలు ఆర్పారు, కానీ అప్పటికే జరగవలసిన ప్రమాదం అంతా జరిగిపోయింది. 4 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చూస్తుండగా తమ ఎదురుగా ఇంత ఘోరం జరిగినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. వెళ్ళి వస్తాను అని చెప్పిన తన భర్త అగ్నికి ఆహుతి అయిపోవడంతో అమర్నాథ్ భార్య ఎంతగానో విలపించసాగింది. ఫోను ఆధారంగా సౌందర్య మృతదేహాన్ని, చెప్పు ఆధారంగా తమ అన్న మృతదేహాన్ని గుర్తించారు. మిగతా ఇద్దరిని కూడా DNA పరీక్షల ద్వారా గుర్తించారు. అనంతరం సౌందర్య అంత్యక్రియలకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఆమె అద్భుతమైన నటన, అందం మరియు మంచి మనసుతో ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది. ఆమె చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి మరియు ఆమె జ్ఞాపకార్థం అనేక స్మారక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఆమె పేరు మీద ఒక ట్రస్ట్ కూడా స్థాపించబడింది. ఇది పేద విద్యార్థులకు విద్యను అందిస్తుంది. సౌందర్య తన అకాల మరణంతో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటును మిగిల్చింది. ఆమె ఒక ప్రతిభావంతురాలైన నటి, ఒక ప్రేమగల భార్య మరియు ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆమె జీవితం మరియు కెరీర్ ఆమె అభిమానులకు మరియు సహచరులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే DP Facts ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.